తెలంగాణ బీజేపీ చీఫ్ రామచంద్రరావుతో మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు భేటీ అయ్యారు. త్వరలో బీజేపీలో చేరాలని ఆయన నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్ర కార్యాలయంలోనే చేరిక ఉంటుందని బీజేపీ చీఫ్ ప్రకటించారు. ఇటీవల బీఆర్ఎస్ పార్టీకి గువ్వల బాలరాజు రాజీనామా చేశారు. దీంతో మరికొంతమంది బీఆర్ఎస్ నేతలు బీజేపీలో చేరే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. తెలంగాణ బీజేపీ చీఫ్ రామచంద్రరావుతో మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు భేటీ అయ్యారు. త్వరలో బీజేపీలో చేరాలని ఆయన నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్ర కార్యాలయంలోనే చేరిక ఉంటుందని బీజేపీ చీఫ్ ప్రకటించారు. ఇటీవల బీఆర్ఎస్ పార్టీకి గువ్వల బాలరాజు రాజీనామా చేశారు. దీంతో మరికొంతమంది బీఆర్ఎస్ నేతలు బీజేపీలో చేరే అవకాశం ఉంది. ఇక ఈ విషయంపై మరింత సమాచారం మా ప్రతినిధి నాగేంద్ర లైవ్ లో అందిస్తారు. నాగేంద్ర, చెప్పండి. చెప్పాలి. ఎందుకంటే ఒకవైపు స్థానిక సంస్థల ఎన్నికల దగ్గర పడుతున్నటువంటి నేపథ్యంలో ముఖ్యంగా కాషాయ దళం ఆపరేషన్ ఆకర్షిని ముమ్మరం చేస్తుందనే చెప్పాలి. ముఖ్యంగా సంబంధించినటువంటి అంశాల కీలక నేతలంతా కూడా చేరికల పైన ఫోకస్ పెట్టారు. దానిలో భాగంగానే బీఆర్ఎస్కి సంబంధించినటువంటి మాజీ ఎమ్మెల్యేలతో పాటు కీలక నేతలందరికీ కూడా కాషాయ కండువా కప్పాలనేటటువంటి లక్ష్యంగా చాలా కీలకమైనటువంటి భేటీలు జరుగుతున్నటువంటి పరిస్థితి ప్రస్తుతం. దానిలో భాగంగానే ఒకవైపు ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసినటువంటి మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు కొద్దిసేపటి క్రితమే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడైనటువంటి రామచంద్రరావు విషయంలో భేటీ అవడం జరిగింది. ఈ భేటీలో ప్రధానంగా పార్టీలో ఎప్పుడు చేరాలన్న దానిపైన ప్రధానంగా చర్చ జరిగింది. మరొక 4-5 రోజుల్లోనే కాషాయ కండువా కప్పుకునేందుకు గువ్వల బాలరాజు సిద్ధమవుతున్నారు. ఆయన బాటలోనే మరికొంతమంది బీఆర్ఎస్కి సంబంధించినటువంటి మాజీ ఎమ్మెల్యేలు సైతం సిద్ధమవుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే ఒకవైపు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్ర ఇప్పటికి ఒక స్పష్టత ఇవ్వడం జరిగింది. బీఆర్ఎస్కి సంబంధించినటువంటి నేతలంతా కూడా మాతో టచ్లో ఉన్నారు. తొందరలోనే బీఆర్ఎస్ అంతా కూడా పూర్తిగా ఖాళీ అవుతుందంటూ కూడా ఆయన కొన్ని కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం మరొక వైపు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కూడా గతంలోనే చెప్పారు, బీఆర్ఎస్తో పాటు కాంగ్రెస్కి సంబంధించినటువంటి చాలామంది నేతలు మాతో టచ్లో ఉన్నారు, వీరందరినీ కూడా అతి కొద్ది రోజుల్లోనే వీరందరికీ కూడా కాషాయ కండువా కప్పుతామంటూ కూడా గతంలోనే కిషన్ రెడ్డి చెప్పినటువంటి పరిస్థితి. ముఖ్యంగా ఇప్పుడు ఆపరేషన్ ఆకర్షిని వేగవంతం చేయడానికి ప్రధాన కారణం స్థానిక సంస్థలు ఎన్నికలు రాబోతున్నటువంటి నేపథ్యంలో మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని నియోజకవర్గాల్లో కూడా ఇతర పార్టీలకు సంబంధించినటువంటి బలమైనటువంటి నేతలందరినీ కూడా కాషాయ పార్టీలోకి తీసుకురావడంతో పాటు ఆయా నియోజకవర్గంలో పార్టీని బలోపేతం చేయడమే లక్ష్యంగా ప్రస్తుతం ఈ ఆపరేషన్ కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా గతంలో మనం చూసుకోవచ్చు. ఎందుకంటే బీజేపీ బీఆర్ఎస్కి సంబంధించినటువంటి ఎమ్మెల్యేల కొనుగోలుకు సంబంధించినటువంటి ప్రధాన కారణం ఉంది. ఆ కారణంలో ప్రధానంగా ఈ గువ్వల బాలరాజుతో పాటు మరొక 3 ఎమ్మెల్యేలు ముఖ్యంగా బీఆర్ఎస్ గవర్నమెంట్ హయాంలో ఈ 4 ఎమ్మెల్యేలను 100 కోట్ల రూపాయలతో కొనుగోలు చేసేందుకు సిద్ధమైంది బీజేపీ అనేటటువంటి చర్చ జరిగింది. అప్పటి సీఎం కేసీఆర్ కూడా పెద్ద సంచలనమైనటువంటి ప్రెస్ మీట్ కూడా పెట్టినటువంటి పరిస్థితి. ముఖ్యంగా ఆ 4 ఎమ్మెల్యేలు, ఆ 4 మాజీ ఎమ్మెల్యేలను టార్గెట్గా అప్పుడు బీజేపీ పార్టీ ప్లాన్ చేసింది. దాంట్లో భాగంగానే మొదటగా గువ్వల బాలరాజుకి కాషాయ కండువా కప్పడంతో పాటు మిగిలినటువంటి ఎమ్మెల్యేలందరినీ కూడా బీజేపీ పార్టీలోకి తీసుకురావడంతో పాటు అదేవిధంగా బీఆర్ఎస్ అదేవిధంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అసంతృప్తి నేతలందరితో కూడా వరుసగా భేటీ కావడంతో పాటు ఆ నేతలందరినీ కూడా
పార్టీలోకి తీసుకురావడం, అదేవిధంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో మెజార్టీ స్థానాలను కైవసం చేసుకోవడంతో పాటు అదేవిధంగా ఎప్పటి నుంచో బీజేపీ పార్టీని గ్రౌండ్ లెవెల్లో బలోపేతం చేస్తే రాబోయేటటువంటి సార్వత్రిక ఎన్నికల్లో కాషాయ జెండా ఎగరవేయచ్చు అనేటటువంటి లక్ష్యంగా ఎప్పటి నుంచే బీజేపీ పార్టీ సిద్ధమవుతున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం ఆ దిశగానే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు వరుసగా జిల్లాల పర్యటన చేస్తున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా జిల్లాల పర్యటనలో భాగంగా ఎక్కడెక్కడైతే పార్టీ బలహీనంగా ఉందో ఆ బలహీనంగా ఉన్నటువంటి నియోజకవర్గాల్లో ఇతర పార్టీలకు సంబంధించినటువంటి బలమైనటువంటి నేతలందరిపైన కూడా ఫోకస్ చేయడం జరిగింది. దానిలో భాగంగానే ఆపరేషన్ ఆకర్ష్ని వేగవంతం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుందని చెప్పాలి. సాహిదా. రైట్, థ్యాంక్ యూ నాగేంద్ర.